మనశంకర్ వరప్రసాద్ భయ్యా. ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర మామూలు ర్యాంప్ చేయట్లేదు. అసలు ఎవ్వడు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా. ఇంటి భయ్య గంటకి 40-45 వేల టికెట్లు ఓన్లీ బుక్ మై షోలోనే బుక్ అవుతున్నాయంటే బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేస్తుంది బాస్, మామూలుగా కాదు. ఇక బుక్ మై షో డిస్ట్రిక్ట్ యాప్లు కాకుండా ఇంకా ఆఫ్లైన్లో పరిస్థితి ఎలా ఉంది ఏంటంటే మాత్రం ఈ పండగ 3 రోజులు ఒక రకంగా చెప్పాలంటే ఒక రకమైన మెగాస్టార్ వింటేజ్ ఇఫోరియాకి వెళ్ళిపోయింది మొత్తం 2 స్టేట్లు కూడా. 2 స్టేట్లు ఏంటి, అక్కడ యూఎస్, అమెరికా, ఇక అమెరికా నుంచి అనకాపల్లి వరకు ఒకటే మాట, మనశంకర్ వరప్రసాద్తో బాస్ ఈస్ బ్యాక్. కేవలం 30 కోట్ల బడ్జెట్. ఇంకా రెమ్యునరేషన్ విషయాలు తీసేస్తే నిన్న అనిల్ రావుపూడి గారు చెప్పారు, 30 కోట్ల బడ్జెట్తో ఇలాంటి అవుట్పుట్ ఇచ్చిన అనిల్ రావుపూడి నువ్వు హ్యాట్సప్ అయ్యా. చెప్తున్నా కదా, మొన్నటి వరకు విక్రమ్, జైలరు, ఇంకేవో పెద్ద పెద్ద సినిమాలతో పోతే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఇదే బడ్జెట్తో, ఇదే అవుట్పుట్తో, ఇదే రేంజ్ హిట్ కొడితే ఆడే మెగాస్టార్, అది మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే. మా ఫ్యామిలీస్లో మాత్రం ఈ సినిమా మామూలుగా వెళ్ళలేదు. ఇది సంక్రాంతికి వస్తున్నానికి ఒక డబుల్ ట్రిపుల్ రేంజ్ సినిమా భయ్య. చెప్తున్నా కదా ముందు నుంచి ఈ సినిమా 500 కోట్ల సినిమా. ఎందుకంటే చెప్తున్నాను, వింటేజ్ మెగాస్టార్ని ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, ఇంకా కామెడీ టైమింగ్ చాలా దూరం అయిపోయారు మన మెగాస్టార్ చిరంజీవి గారు ఫ్యామిలీ ఆడియన్స్కి. సో అలాంటిది మళ్ళీ ఒక్కసారి ఫ్యామిలీ ఆడియన్స్ని ఓన్ చేసుకుని ఆ ఫ్యామిలీ ఆడియన్స్కి తనకేం కావాలో ఇచ్చారు చూసావా. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ గుళ్ళు కట్టేస్తున్నారు, మామూలుగా కాదన్న. ఏంటన్నా ఎవరిని కదిపినా ఏం చేసినా సరే మనశంకర్ వరప్రసాద్ ఎన్ని టికెట్లు బుక్ చేశారు అంటే ఒక 20, 15, 10కి తక్కువ ఎవరు చెప్పట్లే. ఇది చిన్న ఫ్యామిలీ అయితే ఒక 6-7 టికెట్లు ఏమో, కానీ ప్రతి ఒక్కడు ఫ్యామిలీతో ఒక జెయింట్ ఇంకా రోల్ బుక్ చేసి పారుతున్నారు. అంటే చూడండి సినిమా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉందో. చెప్తున్నా కదా, మనశంకర్ వరప్రసాద్ అనే సినిమా ఇప్పటికి నేను ఒక 7-8 కాదు, ఒక 10 వీడియోలు చేసి ఉంటాను. ఆ 10 వీడియోలో చెప్తూనే వస్తున్నాను, ఇది 500 కోట్ల గ్రాస్ సినిమా భయ్య. మళ్ళీ చెప్తున్నాను, ఎలాంటి ఫేక్ కలెక్షన్ లేకుండా చాలా జెన్యూన్గా పెడుతున్నారు. అసలు ఆ ఓపెనింగ్స్కి, ఆ ప్రీమియర్స్కి ఒక 100-120 కోట్లు వేసేసుకోవచ్చు హ్యాపీగా, కానీ అదేది లేకుండా 85 కోట్లు హ్యాపీగా వేసుకున్నారు. అంటే చాలా జెన్యూన్గా ఉన్నారు. అదే జెన్యూన్గా మాత్రం ఈ రికార్డులు మామూలుగా లేవు. చెప్తున్నా కదన్నా, ఏంటి ఇంకా చచ్చినట్టు ఇంకా ఎలా ఉందంటే పరిస్థితి, ఇంట్లో ఆడలు కదులుతున్నారు, అంకుల్స్ కదులుతున్నారు, ఇంకా చచ్చినట్టు ఇంకా పిల్లలు, ఫ్యామిలీస్ ఇంకా మొత్తం వెళ్ళాల్సిందే. ఈ రేంజ్ బుకింగ్స్ అయితే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనేమనుకున్నానంటే శనివారం ప్రీమియర్ చేసి ఆదివారం రిలీజ్ చేసి ఉంటే భలే ఉండి అనిపించింది, కానీ మండే, సోమవారం రిలీజ్ చేసిన ఈ రేంజ్ ఇంపాక్ట్ పెట్టారంటే ఇంకా మెగాస్టార్ అని ఇంకెవరిని అంటాం భయ్యా. దీని మీద మళ్ళీ మెగాస్టార్ మీద కామెడీలు, మెగాస్టార్ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయడాలు, మళ్ళీ గీమ్స్, అక్కడేమో జైలర్లు, విక్రమ్లో పడుతున్నాయి, మాకేంటి మీసాల పిల్ల. అదే మీసాల ఎవరైతే ట్రోల్ చేశారో అదే మీసాల పిల్ల సాంగ్తో ఇప్పుడు 500 కోట్ల గ్రాస్ అయితే కొట్టబోతున్నారు. రీజనల్ లాంగ్వేజ్లో ఉన్న ప్రతి ఒక్క రికార్డ్ని లేపేస్తున్నారు. ఇంకా మీరు ఫిక్స్ అయిపోండి, మెగాస్టార్ని ఎలా అంటే ఓన్ చేసుకుంటున్నారు ఫ్యామిలీస్. చెప్తున్నా కదా, వన్స్ నువ్వు ఒక మాస్ సినిమా తీయొచ్చు, ఒక యాక్షన్ సినిమా తీయొచ్చు, ఇంకా ఏదో సైన్స్ ఫిక్షన్ ఏవో తీయొచ్చు, అవి కొన్ని జోనర్లో ఆడియన్స్ మాత్రమే ఉండిపోతారు. కానీ ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లో ఒక స్టార్ హీరో పడితే ఎలా ఉంటుంది అనేది ఈ ర్యాంపేజ్ నాకు అత్తారింటికి దారి తర్వాత అసలు చిరంజీవి గారికి అంటే కళ్యాణ్ గారికి ఆ పోలిక కూడా ఎలా ఉంటుందని సినిమాల పరంగా చిరంజీవి ఎంత పెద్ద స్టార్ హీరో అయినా, కానీ నాకు అత్తారింటికి దారి తర్వాత మళ్ళీ ఆ రేంజ్ ఫ్యామిలీస్ థియేటర్లో అంటే సంక్రాంతికి వస్తున్నాం చూసాం, కానీ చెప్తున్నా కదా సంక్రాంతికి వస్తున్నాం బియాండ్ వెళ్ళిపోయిన సినిమా మామూలు కాదు. చెప్తున్నా కదా చాలా క్లియర్గా అన్న. అనిల్ రావుపూడి ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఛాన్స్ ఇచ్చారు. సో మనం ఏదో పెద్ద వెరైటీ సినిమాలు, పెద్ద కాన్సెప్ట్ సినిమాలు, లేదంటే ఒక గీసు ఏదో ఫుల్ బ్లడ్ బాత్ ఉండే సినిమాలు అవేవి కాకుండా ఒక కంప్లీట్ క్లీన్ ఎంటర్టైనర్ తీస్తే ఎలా ఉంటుంది మెగాస్టార్ చిరంజీవి గారితో, అది కూడా ఒక వింటేజ్ వైబ్తో, ఒక రౌడీ అల్లుడు, ఒక ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక గ్యాంగ్ లీడర్ మిక్స్ చేసి ఒక కథనిస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు. ఆలోచించిన పదంగానే ఎలా అయితే థింక్ చేసాడో అలానే స్క్రీన్ మీద ప్రయాణం చేశాడు. చిరంజీవి గారు లుక్స్ అయితే చెప్తున్నా కదన్నా, ఏడ్చేస్తున్నారన్న కొద్దిగా అంకుల్స్ లాంటి అయితే. ఏంట్రా 70 ఏళ్ళ వయసులో 25 ఏళ్ళ కుర్రాడికి ఉండాల్సిన గ్రేస్ ఉంది అంటున్నారు. చెప్తున్నా కదా, ఆ గ్రేస్ అనేది ఆయన పుట్టుకతో వచ్చింది, అది పోదబ్బా. మనం ఏంటంటే చిరంజీవి గారు డ్యాన్స్ మీద మాట్లాడుతాం, చిరంజీవి గారి మీద కథల మీద మాట్లాడుతాం, చిరంజీవి గారు చేస్తున్న సినిమాల మీద మాట్లాడుతాం. అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే ఒక ముసుగులో మనకంటే పెద్దోళ్ళు, ఒక ఉన్న స్థానంలో ఉన్న వాళ్ళ మీద కూడా మన ఇష్టానుసారంగా కామెడీ అనేది చాలా ఫ్రీగా చేయొచ్చు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా మెగాస్టార్ చిరంజీవి మామూలుగా ఇవ్వలే. చెప్తున్నా కదన్నా, లెక్కలు చూడండి అన్న. అసలు డే 1కి ప్రీమియర్స్కి కలిపి 35% రికవరీ అంటే ఈ రోజుల్లో, అంటే కొన్ని సినిమాలు పెద్ద పాన్ ఇండియా లెవెల్ ఒక 1000 కోట్లు పెట్టి చేస్తున్నారు. ఆ సినిమాకి వచ్చే కలెక్షన్ చూస్తే ఒక 1200 కోట్లు, 1300 కోట్లు అంటున్నారు. ఇంకా అందులో లాభం ఏముంది? 30 కోట్లు పెట్టి సినిమా వితౌట్ రెమ్యునరేషన్ తీసిన సినిమా ఇప్పుడు ఫస్ట్ డే 1 ప్రీమియర్స్ డే 1తోనే 35% రికవరీ అంటే ఈ పండగ 3 రోజుల్లో ఆ సినిమా సత్తా ఒక్కసారి ఉంచండి. నాకు తెలిసి 3 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయిన ఏకైక సినిమాగా ఈ జనరేషన్లో నిలిచిపోబోతుంది మనశంకర్ వరప్రసాద్.
120 కోట్ల బిజినెస్ అబ్బా. హ్యాపీగా చెప్తున్నా, 3 రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొట్టేస్తుంది. ఈ వీకెండ్కి భారీ లాభాల్లోకి వెళ్తుంది. నాకు తెలిసి 1 వీక్లో ఇంకా చాలా పెద్ద లెక్క పెట్టేస్తుంది భయ్య. ఇంక 1 వీక్, ఇంక నెక్స్ట్ వీక్, ఇంక చెప్తున్నా కదా, ఈ నెల మొత్తం, జనవరి నెల మొత్తం మనశంకర్ వరప్రసాద్ పేరు మాత్రమే వినిపిస్తుంది. ఇక రవితేజ గారి సినిమా కూడా బాగుందంట చూడండి. పండక్కి రవితేజ గారిది, నెక్స్ట్ నవీన్ పోలిశెట్టి గారిది, నెక్స్ట్ శర్వానంద్ గారి, వీళ్ళ సినిమాలన్నీ బాగుండి ప్రేక్షకులు ఎంటర్టైన్ చేసే రేంజ్లో ఉంటే ఇంకా ఇంతకు మించి మనకి ఇంకేం కావాలి. అంతేగాని ఏంటి, మెగాస్టార్ చిరంజీవి గారు గన్నాలా పట్టుకున్నారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఏంటి నయనతారను కూడా వేస్తున్నారు, ఆయన కూడా వేస్తున్నారు, ఈయన కూడా వేస్తున్నారు. ఒరే, సినిమాని సినిమాల్లో చూడండిరా. సినిమాల్లా కాకుండా జేమ్స్ బాండ్ సినిమాల్లో గెలవాడినప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా హాలీవుడ్ మూవీలో ఇంకా పెద్ద పెద్ద గెలలు ఇంకా ఏవో అద్భుతాలు జరిగిపోతాయి. ఇంకా హల్క్ ఇంకా లావుగా అంటే కోపం వచ్చినప్పుడల్లా, హల్క్లా మారినప్పుడల్లా ఇంకానేమో ఆయన అండర్వేర్ సైజ్ ఏంటి పెరగలేదు, ఇంకా సిరిగిపోవాలి కదా, అలాంటి డౌట్లు కూడా మీకు వస్తాయేమో. అంత ఎదవల్లా తయారయ్యారు. చెప్తున్నా కదా, తెలుగు సినిమాల మీద పడి ఏడవడం తప్ప కొంతమందికి ఇంకేమీ చేత కాదు. ఎవడు ఎంత ఏడ్చినా సరే, తెలుగు సినిమా అనేది ప్రపంచ సినిమాని ఏలుతున్న రోజులు. ఇలాంటి టైంలో ఒక రీజనల్ లాంగ్వేజ్లో జస్ట్ ఒక పాన్ ఇండియా లెవెల్, పాన్ ఇండియా ముసుగు, ఇది అది ఇంకా పాన్ ఇండియా అని ఉన్న మత్తులో బాస్ మళ్ళీ తిరిగి వచ్చి వింటేజ్ బాస్ కాదు, వింటేజ్ తెలుగు సినిమాని మనకి ఇచ్చారు క్లియర్గా చెప్పాలంటే. ఎందుకంటే అన్న, పండగకి ఇలాంటివే ఉండాలన్న. ఎందుకంటే పెద్ద పెద్ద కాన్సెప్ట్లు మన బుర్ర మీద రుద్దేసి మనల్ని ఏదో థింక్ చేసే విధంగా మన బుర్రలో ఫ్రై చేసే సినిమాల కంటే ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్తో మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన కామెడీ అనేది మనకి ఈక్వల్ టు 1000 కోట్ల సినిమా. ఎందుకంటే ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, 1000 కోట్ల సినిమాకైనా నువ్వు ఫ్యామిలీ మొత్తంతో వెళ్ళగలవలేదో తెలియదు, కానీ మనశంకర్ వరప్రసాద్ సినిమాకి మాత్రం చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకుండా సినిమా స్టార్టింగ్ కార్డు నుంచి ఎండ్ కార్డు వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, తలదించుకోకుండా, తల తిప్పుకోకుండా నువ్వు నీ ఫ్యామిలీతో సినిమా మొత్తం చిరునవ్వుతో చూడొచ్చు. ఇంకా ఇంతకు మించి 1000 కోట్ల సినిమా ఏముంటుంది? ఇదే మెగాస్టార్ చిరంజీవి గారు అనుకుంటే వేరే పక్క కమర్షియల్ మాసు, ఓరమాసు ఏవో సినిమాలు చేయొచ్చు, కానీ ఆయన కూడా చాలా క్లియర్గా ఉన్నాడు. ఒక్కసారి మనం రుచి చూపించి తర్వాత వెళ్దాం. శ్రీకాంత్ ఓడల, బాబీ, ఆ సినిమాలన్నీ వేరే లెక్కలు. జస్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ మన నుంచి ఏదైతే దూరం అవుతున్నారో అది ఒక్కసారి ఇద్దాం అన్నారు, ఇచ్చారు. మామూలుగా కొట్టలేదన్న. బుక్ మై షో ట్రెండింగ్స్ నేను చూస్తుంటే హవర్లీ ఇప్పుడు ఈ టైంలో ఈ టైంకి ఆల్మోస్ట్ ఒక 20K వెళ్ళిపోతుంది. నువ్వు నైట్ టైం చూసుకున్నా సరే 3 to 4K పడుతుంది అర్ధరాత్రి పూట కూడా. అంటే ఈ సినిమా రేంజ్ ఒక్కసారి ఉంచుకోండి. చెప్తున్నా కదా, ఇది రీజనల్ లాంగ్వేజ్లో 500 కోట్లకు పైగా గ్రాస్ కొట్టబోతున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా. వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్. తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే మెగాస్టార్, అది మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ పేరు గత 40 సంవత్సరాలకి ఇదే చెప్తున్నాం, కానీ కొంతమంది మధ్యలో వచ్చి ఇది కాదు, అది ఈడి తోపు, ఆడి తోపు అంటారు, కానీ ఎవ్వడు ఇక్కడ తోపు లేదు. మెయిన్ తోపు అందరికీ తూమంటే మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారే.